గర్భశోకం అనేటువంటిది తగలకుండా లేకుండా గర్భస్థ శిశువుని చూసుకొని మురిసిపోవాలి అమ్మ అనేటువంటి పిలుపు ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ఆ కోరిక తీరాలి. ఆ బిడ్డను అలా చేతిలో పెట్టుకుంటే ఆ బాధ కూడా వాళ్ళు మర్చిపోతారమ్మా. మనం ఒక పావు కిలోను అరకిలో రాయిని చేతిలో పెట్టుకుని ఎక్కువసేపు పెట్టుకోలేము. అటువంటిది కడుపులో పడ్డ పంచి కూడా 9 నెలల పాటు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి సమస్యలకి ఓర్చుకొని అన్ని రకాల పచ్చాలు అవన్నీ చేసుకుంటూ ఆ బిడ్డను చూడాలనే తపంతో ప్రసవ వేదన ఉంటుందో పోతుందో కూడా తెలియదు ఆవిడ. అటువంటి వేదనను అనుభవించి ఆ బిడ్డను చూడంగానే అంతా మర్చిపోయి ఆ ప్రేమలో మునిగిపోతుంది. అది ఒక్క ప్రతి స్త్రీకి అందాలి. బాధపడుతున్న ప్రతి స్త్రీకి కూడా అటువంటి బాధ ఉండకూడదని చెప్పి 26వ తారీఖు రోజు నాడు పుత్రకామేష్టి స్కంద హోమం అనేటువంటిది నిర్వర్తిస్తున్నామమ్మా. సరే ఎంతమంది వస్తారు ఎంతమంది పాల్గొంటారని దైవేచ్ఛ. ఆ రాత ఆ యోగం ఎంతమందికి అయితే ఉంటుందో అంతమంది